తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయినా నల్గొండ జిల్లా ప్రజలు ఆదరించారు. కానీ ఏం లాభం? గెలిచిన లీడర్లెవ్వరూ జనం సమస్యల్ని పట్టించుకోవట్లేదు. చెప్పుకోవడానికి రాష్ట్ర స్థాయి నేతలున్నా ఎలాంటి కార్యక్రమాలు జరగట్లేదు. పేరుకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ హేమాహేమీల జిల్లాగా మిగిలిపోతోంది. కాంగ్రెస్ పార్టీ కంచుకోట నల్లగొండ జిల్లా. గత ఎన్నికల్లో తెలంగాణ అంతా టీఆర్ఎస్ హవా ఉన్న నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పట్టు కోల్పోలేదు. జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 5, కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐ 1 స్థానాన్ని గెలుచుకుంది. 2 లోక్సభ స్థానాల్లో 1 కాంగ్రెస్ ఖాతాలో పడింది. నల్గొండ జిల్లా ప్రజలు అధికార పార్టీతో సమానంగా కాంగ్రెస్ ను ఆదరించినా ఆ పార్టీ నేతలు వారితో మమేకం కాలేకపోతున్నారు అన్న చర్చ జరుగుతోంది. రాష్ట్ర స్థాయిలోనే కాదు, అవసరమైతే జాతీయ స్థాయిలోనూ చక్రం తిప్పగల కాంగ్రెస్ లీడర్లు నల్గొండ జిల్లాలో ఉన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కందుకూరి జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అప్పట్లో తాను కూడా సీఎం రేసులో ఉన్నానని చెప్పుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిది ఇదే జిల్లా. వరుసగా 3 సార్లు ఎంపీగా గెలిచిన రికార్డు గుత్తా సుఖేందర్ రెడ్డిది. ఇలా అంతా సీనియర్ నాయకులే, కానీ ఏ ఒక్కరూ ప్రజా సమస్యలపై చిత్తశుద్ధిగా లేరు అన్నది జనం మాట. నల్గొండ జిల్లా కేంద్రంలో ఉండే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచిన నాటి నుంచి నియోజకవర్గంలో అందుబాటులో ఉండడం లేదు. ఎప్పుడైనా జిల్లా కేంద్రానికి రావడం, మీడియా ముందు కాస్త హడావుడి చేయడం తప్ప జనానికి దొరకట్లేదన్న ప్రచారం ఉంది. రాష్ట్ర సమస్యలు కాదు గదా, కనీసం తన నియోజకవర్గ సమస్యలపైన దృష్టి పెట్టట్లేదని కేడర్ గుసగుసలాడుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రతిపక్ష నాయకుడు కందుకూరి జానారెడ్డి కూడా అంతేనట. హైదరాబాద్ నుంచి నేరుగా నియోజకవర్గానికి రావడం, తిరిగి హైదరాబాద్ వెళ్లిపోవడం, ఇది జానావారి షెడ్యూల్. రాష్ట్రానికి ప్రతిపక్ష నేత అయిన జానారెడ్డి తన నియోజకవర్గంలో తప్ప జిల్లాతో సంబంధం లేదు అన్నట్లు ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే అసెంబ్లీలో లేకపోతే హైదరాబాద్ లో మీడియా ముందు 4 ముక్కలు మాట్లాడటం తప్ప జిల్లా ప్రజల సమస్యలు పట్టించుకోవటం లేదని జానా తీరుపై చెవులు కోరుకుంటున్నారు. పోనీ సమస్యలు లేవా అంటే బోలెడన్ని. నల్గొండ వాసులు అనేక కష్టాల్లో ఉన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రైతులు అలమటిస్తున్నారు. గతంతో పోల్చుకుంటే వ్యవసాయ సాగు సగానికి పడిపోయింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు డెడ్ స్టోరేజీ చేరడంతో కాలువల ద్వారా సాగునీరు అందడం లేదు. 59 మండలాలు కరువు కోరలోకి వెళ్లాయి. ప్రభుత్వంపై పోరాడేందుకు జిల్లాలోనే ఇన్ని సమస్యలున్నా కాంగ్రెస్ కీలక నేతలు పట్టనట్లే ఉంటున్నారు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా వారు మాత్రం నోరు మెదపటం లేదు.